తెల్లవారగట్ల ఇంకా చిరుచీకట్లు ఉండగానే ట్రైను బెంగుళూరుకి చేరుకుంది. సన్నని చలి, మధ్య మధ్య విసురుగా వీస్తున్న చల్లని గాలి. అరుణకి కంపార్ట్మెంట్లోంచి దిగాలని లేదు. క్రితం రోజు తన కంటికి అందంగా కనిపించిన మంగళసూత్రాలు ఆ ఉదయం బరువుగా తోచాయి. రాజారావు వైపు కళ్ళెత్తి చూసింది. అతను రాత్రి తమ మధ్య నడిచిన సంభాషణ మరిచిపోయినట్లు, అసలు ఏమీ జరగనట్లు మామూలుగా నవ్వుతూ, హలో డియర్, బాగా నిద్రపట్టిందా అని పలకరించాడు. అరుణ జవాబు చెప్పలేదు. తల తిప్పుకుంది. టాక్సీలో సామాన్లెక్కించి హోటల్కి చేరుకున్నారు. ఇంకా తెల్లవారలేదు. చీకటిగా చలిగా ఉంది. డబుల్ రూమ్ విశాలంగా ఉంది. ముందు విజిటర్స్ కూర్చునేందుకు చిన్న యాంటీ రూము. ఇంకా చీకటిగా ఉంది. బెడ్ కాఫీ తాగి పడుకుందాం అన్నాడతను. అరుణ అతని వంక చూస్తోంది. ఏంటి ఈ మనిషి తన విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? బాయ్ కాఫీ తెచ్చాడు. డికాషను, పాలు కలిపి చక్కెర వేసి పొగలు కక్కే కాఫీ కప్పు చేతికందించాడు. అరుణ ముఖం తిప్పుకుని కాఫీ అందుకుని తాగేసి మంచం మీద పడుకుంది నిస్తరాణగా. అతను గది 4 వైపులా పరకాయించి చూశాడు. బాత్రూంలో ఒకసారి పంపు తిప్పిన శబ్దం. మళ్ళీ రూంలోకొచ్చి సామాను వార్డ్రోబ్లో సర్ది బెడ్ లైట్ వేసి తన మంచం మీద పడుకున్నాడు. మూసుకున్న కనురెప్పల కింద నుంచి అతని ప్రతి కదలిక గమనిస్తోంది అరుణ. అతన్ని చూస్తే కోపం రావడం లేదు. ఏదో తన మీదనే తనకి కసిగా ఉంది. ఇతనికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలి. ఎలా ఎలా? కళ్ళు మూసుకుని తనలో తను ఆలోచిస్తోంది. తను భార్యనని, అతనంటే ఇష్టమని ప్రాధేయపడకూడదు. తను ప్రాధేయపడదు. ఇష్టమున్నా సరే బెట్టుగా లక్ష్య పెట్టినట్లుగా ప్రవర్తించాలి. తను అతనంటే లక్ష్యం లేనట్టు ప్రవర్తించి అతన్ని తన పాదదాసుణ్ణి చేసుకోవాలి. తన పారాణి కాళ్ల మీద ముఖం పెట్టి వేడుకుంటానన్నాడు. ముఖానికంటిన పారాణి నలుగురికి గర్వంగా చూపించుకుంటానన్నాడు. ఇన్ని మాట్లాడిన వ్యక్తి మెళ్ళో పుస్తి కట్టగానే ఇలా ఎందుకు మారిపోయాడు? పెళ్లి ముందు చెప్పిన మాటలు, ప్రవర్తన అదంతా బూటకమా? అరుణకి నిద్ర రావడం లేదు. రాత్రంతా రైలు కుదుపులో నిద్రపోయిన తను మళ్ళీ ఈ ఉదయం వేళ ఎలా గాఢ నిద్రపోగలదు? మెలకువతో ఉంటే అతను గుర్తిస్తాడు. తను ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్నట్టు నటించాలి. తానెందుకు నటించడం? ఈ పరాయి ఊళ్ళో అపరిచితుడిగా మారిపోయిన ఈ భర్తతో తానెందుకుండాలి? నవ్వి నవ్వించే ఆ రాజారావు ఈ వ్యక్తి కాదు. ఇతను కొత్త వ్యక్తి. తనకి పరిచయం లేని వ్యక్తి. ఈ అపరిచితంతో తని హోటల్లో ఎందుకుండాలి? మద్రాసు వెళ్ళిపోతుంది. అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుంది. తనకు పెళ్ళైన విషయం విస్మరిస్తుంది. ఈ పెళ్ళి అన్నది ఒక పీడకలలా మరిచిపోతుంది. ఇది పీడకల. అరుణ పక్కకి ఒత్తిగిలింది. మెడలోని మంగళసూత్రాలు సన్నని శబ్దం చేస్తూ గుండెల మీద నుంచి పక్కకి జారాయి. నిన్నటి రోజున అంత సుందరంగా కనిపించిన వివాహ తంతు పీడకల అని తను ఎలా అనుకుంటుంది? ఎలా అనుకోగలుగుతుంది? అరుణ మళ్ళీ అతని వైపు చూసింది. రాజారావు కదలకుండా కళ్ళు మూసుకుని పడుకునున్నాడు. ఏమీ పట్టనట్టు. తన ఉనికినే విస్మరించినట్లు పడుకున్న రాజారావును చూస్తే అరుణకి బ్రహ్మాండమైన కోపం వచ్చింది. అతని జుట్టు పట్టి గుంజాలి. ఆ తల మంచం కోడికేసి పగలగొట్టాలి. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. పడుకున్నారా? అడిగింది అరుణ మెల్లగా. అతను కదల్లేదు. జవాబు చెప్పలేదు. నిద్రపోతున్నారా? మరి కొంచెం కంఠం హెచ్చించి పిలిచింది. ఏంటి పిలిచావా? అడిగాడతను నిద్ర నుంచి లేచి. నిద్రపోతున్నారా అని అడిగాను. నిద్ర పట్టేసింది. చల్లగా బాగుంది. మీకు నిద్ర ఎలా పడుతోంది? మీరు మనుషులేనా? మనిషిని కాకపోతే నువ్వెలా పెళ్లి చేసుకుని ఉంటావు? నాకిప్పుడు అనుమానం వస్తోంది. మీరు మనుషులా, రాక్షసులా అని. నీ అనుమానాల లిస్టుకి దాన్ని కూడా కలుపుకో. నా మీద మీకెందుకింత కోపం? ఈ పరాయి ఊరు తీసుకొచ్చి నన్ను ఎందుకిలా బాధిస్తున్నారు? నిన్ను నేను బాధించానా? ఏం చేశాను? కొట్టానా, తిట్టానా? చెప్పు. ఒక్క మాట మాట్లాడరు. నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అడిగింది అరుణ. నేను మాట్లాడడం లేదా? నువ్వు అడిగిన వాటికన్నిటికీ జవాబు చెప్తున్నాను. రాత్రి నాకు నిద్ర పట్టేసింది. లేకపోతే ఎన్ని కబుర్లైనా చెబుదును. నీకు విసుగొచ్చే అన్ని కబుర్లు చెప్తాను. నీ మీద ఇష్టం లేదని నేను ఎప్పుడైనా అన్నానా? అనలేదు. మరి అనని మాటలు ఊహించుకోకు. లేచి మొహం కడుక్కుని స్నానం అది చేసి బయటకు వెళదాం. రూమ్లో కూర్చుంటే నీ మూడు చెడిపోతుంది అంటూ చెయ్యి అందించాడతను. తనని దగ్గరకు లాక్కొంటాడని ఆశపడింది అరుణ. అతను దగ్గరకు తీసుకోలేదు. నిల్చున్న అరుణని అలా బాత్రూం దగ్గరకు తీసుకెళ్లి గుమ్మం దగ్గర వదిలొచ్చాడు. ఆమెకి దారి తెలీదు అన్నట్టు. అరుణ మొహం కడుక్కుంటూ అద్దంలోకి చూసుకుంది. తన ముఖం తనే గుర్తుపట్టలేనంతగా పీకుపోయింది. ఒక రోజులో తానెంత మారిపోయిందా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన అతను తనని నెత్తిన పెట్టుకోవాలని ఎక్కడుంది? నెత్తిన పెట్టుకోకపోవచ్చు. భార్యను కాదు అంటున్నాడు. అనని. నలుగురిలో కాదు అనలేడుగా. మిగతా విషయాల్లో సరదాగా అనునయంగా ఉన్నాడుగా. అరుణకి రాజా జ్ఞాపకం వచ్చాడు. అతనైతే ఎలా ఉండేవాడు? ఆలోచించింది. ఎలా ఉండేవాడు?
దేహ సంబంధం తప్ప మానసికంగా భావాల కలయకుండేనా? అతను తనతో పరిచయమైన నెల రోజుల్లో రాజారావు గంటసేపు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడలేదు. అవును, కాదు, గ్రాని ఈ 3 మాటలు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఆఖరికి తాము కలిసి సినిమా కూడా వెళ్ళలేదు. ఈ రాజారావుతో తమ షాపింగ్ జ్ఞాపకం చేసుకుంటుంది. ఎన్ని రోజులైంది? 4 రోజుల క్రితం తామంతా బజారుకెళ్లారు పట్టుచీరలకని. ఆ సంఘటన పూర్వజన్మలో జరిగినట్టుగా ఉంది. 4 రోజులైనా అయింది. రాత్రి అతని మాటలతో తన వయసు 10 ఏళ్లు పెరిగిపోయింది. ఒక్క రాత్రి సంఘర్షణతో తన మీద 10 ఏళ్ల వయసు దూకింది. పట్టుచీరల షాపులో 2 గంటల సేపు కూర్చున్నారు తాము. అతను విసుక్కోలేదు. తల్లి ఈ రంగు కాదు, ఆ బోర్డర్ కాదు అని గుట్టలు గుట్టలు చీరలు తీస్తుంటే ఓపిగ్గా కూర్చున్నాడు. మధ్య మధ్యన తను సలహాలిచ్చాడు. నిలువుటద్దం ముందు చీర భుజం మీద వేసుకుని చూస్తుంటే పక్కన నిల్చుని, అన్ని చీరలు నాకు బాగున్నాయి, ఈ షాపు కొనేసైనా అడిగాడు అండర్ టోన్తో నవ్వుతూ. కొనేందుకు మీ దగ్గర అంత డబ్బుండొచ్చు, కట్టుకునేందుకు నాకు ఓపిక లేదు అంది తను రహస్యంగా. నేను కడతాన్లే అన్నాడు అల్లరిగా, మరీ తగ్గు స్థాయిలో. తను సిగ్గుతో నవ్వింది. అవి నావి అన్నాడతను. ఏంటి, చీరలా? "ఉహుం, నీ బుగ్గలోని గులాబీలు అన్నాడు అల్లరిగా. ఏవి ఆ గులాబీలు? అరుణ అద్దంలోకి చూసుకుంది. తన చెంపలు పాలిపోయినట్లున్నాయి. తనకి నవ్వు రావడం లేదు. తను నవ్వడం మరిచిపోయింది. చీరలన్నీ ప్యాక్ చేసి బిల్లు చెల్లించి అక్కడున్న సేల్స్ మ్యాన్కి 20 రూపాయలు ఇచ్చాడతను. వాళ్ళు తెల్లబోయారు. ఇట్ ఈజ్ మై ప్లెజర్, మీరంతా కాఫీ తీసుకోండి అంటూ బయటకొచ్చాడు. షాపులో ఈ కొత్త పద్ధతికి ఆశ్చర్యపోయారు. ఎవరూ ఇలా టిప్ చేయలేదట. అంత సంతోషంగా, అంత ఉత్సాహంగా ఉన్న మనిషి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఆ ఉత్తరం సంగతి తను మరిచిపోయినా ఇతను దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు. తను కోపంతో, అవమానంతో ఆ జాబు రాసింది. ఆనాటి ఉధృతం, కసి ఈనాడు లేవు. ఒకవేళ ఆ ఫోటోలు అతను పంపినా వాటిని మర్చిపోయే స్థితికొచ్చింది. అతన్ని క్షమించగలిగింది. తప్పు చేసిన వ్యక్తిని తను క్షమించగలిగింది. అతను మట్టుకు తనని ఉత్తరం రాసినందుకు మన్నించలేకుండా ఉన్నాడు. అది మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నాడు. బాత్రూం తలుపు మీద టకటకామని కొట్టిన శబ్దం వినిపించింది. అరుణ ఈ లోకంలోకొచ్చి తలుపు తీసింది. ఏయ్ అరుణ, బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ముందు టిఫిన్ తీసుకో, కాఫీ కూడా చల్లారిపోతుంది. అతను బాత్రూం తలుపు దగ్గరగా నిల్చున్నాడు. మీరు తీసుకోండి, నేను స్నానం చెయ్యాలి. "ఉహుం, నువ్వు వస్తేనే గాని నేను తీసుకోను" అన్నాడతను మొండిగా. ఇడ్లీ, దోశ పైన మూతలు పెట్టి అలాగే ఉన్నాయి. పాట్లో డికాషన్, జగ్గులో పాలు 2 ట్రేలలో అలాగే ఉన్నాయి. తను తినకపోతే అతను తిండు. అరుణ బాత్రూంలోంచి బయటకొచ్చింది. అతను టిఫిన్ ప్లేటు చేతికందించాడు. అతని కళ్ళు నిర్మలంగా, స్నేహంగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అవగానే ఓ 10 నిమిషాలాగి మరి స్నానం చేయి. ఏం? కడుపులో టిఫిన్ పడగానే స్నానం మంచిది కాదు. 10 గంటలకి విశ్వేశ్వరయ్య మ్యూజియంకి వెళదాం. అక్కడ అన్నీ చూసుకుని సాయంత్రం లాల్బాగ్. రాత్రికి నీకు మంచి కన్నడ సినిమా చూపిస్తాను. రాజకుమార్ యాక్ట్ చేసింది. బాగా యాక్ట్ చేస్తాడు. అరుణ మాట్లాడలేదు. విననట్లు ఊరుకుంది. తను బయటికి రాను అంటే ఇతను ఏం చేస్తాడు? అతను బయటికి వెళ్ళడు. రూంలో ఎదురుబొదిరిగా ఎంతసేపు కూర్చోవడం? ఇద్దరి మనసుల్లో సమర స్వభావం లేక ఒకరినొకరు హేట్ చేసుకుంటూ ఎంతసేపు కూర్చోవడం? తను అతనిని హేట్ చేస్తోందా? అరుణ తనని తాను ప్రశ్నించుకుంది. ఒక రకంగా ఇతనిని హేట్ చేస్తోంది. పెళ్లి ముందటి రాజారావు కానందుకు హేట్ చేస్తోంది. అరుణ కోపంగా, కసిగా గంగాళపు వేడినీళ్లు పోసుకుంది. టైము గడిచేందుకు లెక్కపెట్టి 65 చెంబుల వేడినీళ్లు పోసుకుంది. ఆఖరికి చెయ్యి నొప్పి పుట్టి స్నానం ముగించి ఒంటికి పౌడర్ వేసుకుని చీర చుట్టుకుని బయటపడింది. అన్ని వేడినీళ్లు పోసుకునేసరికి ఒళ్ళంతా డస్సైపోయినట్లు చెమటలు కారిపోతున్నాయి. అరుణ ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ తిప్పి మంచం మీద పడింది నిస్త్రాణగా. అరుణ, ఏం జరిగింది? అరే, అలా ఉన్నావేం? వాట్ ఈస్ ది మ్యాటర్? అతను చేయి పట్టుకుని అడిగాడు. ఏం లేదు, నథింగ్ అంది అరుణ. కాదు, నీ ఒంట్లో బాగాలేదు. ఈ పూటకి రెస్ట్ తీసుకుందాం. ఎక్కడికి వద్దు, పడుకో అన్నాడు అతను చెయ్యి వదలకుండా. తన చెయ్యి పట్టుకున్న ఆ చేతిని, ఆ వ్యక్తిని ఒక్క గుంజి గుంజి మీదకి లాక్కోవాలనుంది. గుంజితే అతను తన గుండెల మీద పడతాడా? చిచ్చి, తను కూడా ఇలా ఆలోచిస్తోందేం? అతనంతట అతను తన దగ్గరికి రావాలి. తనని కాంక్షగా హృదయానికి హత్తుకోవాలి. తను ముందడుగు వెయ్యదు. అరుణ అతని చేయి వదిలి, ఏం లేదు, మీరు స్నానానికి వెళ్ళండి, ఈ లోపల కాస్త నిద్రపోతాను అంది మామూలుగా. అరుణకి నిద్ర రావడం లేదు. నిద్ర రాదు. ఫ్యాన్ గాలికి కాస్త సేద తీరినట్లుంది. అతను స్నానం చేసి వచ్చేటప్పటికి జడ వేసుకుని మరో చీర కట్టుకుని రెడీగా ఉంది. అరే, ఎందుకు లేచావు? మధ్యాహ్నం వెళదాంలే. నేను బాగానే ఉన్నాను. మీరెక్కడికి రమ్మంటే అక్కడికి రెడీ అంది అరుణ. అతని తడి వీపు మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆ వీపు తుడిచి పౌడర్ రాయాలని అనిపించింది.
పూర్వం రాజా వద్ద నుండి యాడ్లీ పరిమళాలు, ఇతని వద్ద నుంచి ఓల్డ్ స్పైన్ పరిమళం. ఈ పౌడర్ మరీ సన్నని సువాసనతో ఉంటుంది. నాసికకు సోకి సోకనట్లు. వీపుకి పౌడర్ రాయినా? అడిగింది అరుణ. వద్దు, నాకు అలాంటి ఇష్టం ఉండదు. కొరడాతో కొట్టినట్లయింది ఆ సమాధానం. అరుణ బాల్కనీ వైపు తలుపు తెరుచుకుని గేట్ అవుట్లో నుంచుంది. రోడ్డంతా మసక మసగ్గా ఉంది. కన్నీటి పొరల్లో ముందు షాపులు చెట్లు ఏమీ కనిపించడం లేదు. నాకు ఆత్మ నిగ్రహం కావాలి, ఆత్మ బలం రావాలి, ఆ బలాన్ని నేను తెచ్చుకోవాలి అని తనకి తాను చెప్పుకుంటోంది. అరుణ, ఐఎమ్ రెడీ అన్న అతని కేకతో కళ్ళనీళ్లు తుడుచుకుని లోపలికెళ్ళింది. ఈ చీర నీకు చాలా బాగుంది. అదేం కలరు, ఏమంటారా రంగుని? అడిగాడు రాజారావు అరుణ కళ్ళని గమనించినట్లు. స్నఫ్ కలర్ అంటారు అంది అరుణ. విశ్వేశ్వరయ్య మ్యూజియంలో 2 గంటల సేపు గడిపారు. రాజారావు బొంబాయి నుంచి లండన్కి ఎలా టెలిఫోన్ ద్వారా మాట్లాడొచ్చో, శబ్ద తరంగాలు ఎలా ప్రయాణిస్తాయో చెబుతుంటే అరుణ ఆశ్చర్యపోయింది. జలపాతం నుంచి విద్యుచ్ఛక్తి ఎలా తయారయ్యేది కూడా అతను వివరంగా చెప్పాడు. లిటరేచర్ చదివిన అరుణ బుర్రకి సాంకేతిక పరిభాష, సాంకేతిక విషయాలు అంటే ఒక పట్టాన ఎక్కవు, అర్థం కావు. కానీ రాజా ఓపిగ్గా వివరంగా చెప్పాడు ప్రతిదీ. మీరు చాలా పుస్తకాలు చదువుతారా? అడిగింది అరుణ. నా సబ్జెక్ట్స్ కాకపోయినా ఫండమెంటల్స్ తెలుసుకోవడానికి చదువుతాను. చిన్నప్పటి నుంచి ఈ మంచి అలవాటైతే పెద్దయ్యాక కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి క్లాసు పుస్తకాలు తప్ప మరో పుస్తకం చదవడం అలవాటు లేదు. ముక్కుకి పట్టుకుని పరీక్షలు పాస్ అయ్యాను. భాస్కర్ గారి వల్ల ఇప్పుడిప్పుడే ఆంగ్ల సాహిత్యంతో పరిచయం అవుతోంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చిన్నప్పుడు మా వాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేదేమోనని. నువ్వే కాదు, చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. ఫార్చునేట్గా నా మీద చిన్నప్పుడే తాతగారి ప్రభావం పడింది. ఒక విధంగా ఆ సంవత్సరం లక్కీర్ ఇన్ మై లైఫ్. మీరు ఒక ఏడాది మద్రాసులో ఉన్నారట? అవును. చాలా అన్‌హ్యాపీగా ఉండేవారు. అందుకే ఎగ్జామ్ పోయింది. ఒక విధంగా హ్యాపీ, మరొక విధంగా అన్‌హ్యాపీ అని చెప్పాలి. మా ఎంజీఎం మెఫిస్టోఫిలిస్ వంటిది. ఎదుటి మనిషి తనకు మనసా, వాచా బానిస కావాలనుకుంటుంది. అలా కానినాడు ఎదుటివాడికి తిప్పలు తప్పవు. మీరు చిన్నప్పుడు కూడా ఆమెను ఎదిరించేవారా? ఎదిరించడం అని కాదు. అప్పటిదాకా పల్లెటూరులో తాతగారి వద్ద, అంటే మా అమ్మ నాన్నగారి వద్ద ఉండి చదువుకున్నాను. ఆ వాతావరణంలో స్వేచ్ఛ, ప్రేమ రెండూ ఉండేవి. తాతగారు చాలా ముద్దుగా చూసుకునేవారు. మద్రాసులో ఆ రెండూ మృగ్యం. మా ఎంజీఎం రాజాని ఒక మాదిరిగాను, నన్ను ఒక మాదిరిగాను చూసేది. ఇద్దరం మనవలేగా. అయినా కూడా నిజానికి వాడు కాన్వెంట్లో చదువుతుండేవాడు. చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేది కాదు. మన వైపు చదువుకి, మద్రాసుకి చాలా తేడా ఉండేది. మీ అమ్మగారు మిమ్మల్ని పంపడానికి ఒప్పుకున్నారా? ఆ ఏడాది బీఈడీ ట్రైనింగ్ హాస్టల్లో ఉండి చేయాల్సొచ్చింది. తాతయ్య పోయారు. విడిగా హాస్టల్లో ఎందుకని మా ఎంజీఎం పంపమని ప్రోద్బలం చేస్తే పంపింది. అప్పటికి మీకెన్నేళ్ళు? 12, 13 అనుకుంటా. మా గ్రాండ్ మదర్ ప్రతి దానికి ఆజ్ఞలు పెట్టేది. పల్లెటూరి ఆటలాడకూడదు, పరుగులు పెట్టకూడదు, చెట్లెక్కకూడదు, స్కూల్ నుంచి సరాసరి ఇంటికి రావాలి, బట్టలు మాపుకోకూడదు, ఇంటికి రాగానే పుస్తకం పుచ్చుకుని చదువుకోవాలి. ఇలా చాలా ఉండేవి ఆవిడలో. పక్షిని తెచ్చి పంజరంలో పెడితే ఎలా ఉంటుందో నా పని అలా ఉండేది. పూర్ థింగ్. నన్ను చూసి జాలిపడుతున్నావా? అడిగాడు. మిమ్మల్ని చూసి కాదు, ఆ 12 ఏళ్ల పసివాణ్ణి తలుచుకుని అంది అరుణ. అతను నవ్వి, మా అమ్మ ఈనాటికి ఆ ఒక్క సంవత్సరం తలుచుకుని బాధపడుతుంటుంది. మీ ఆడవాళ్ళు విచిత్రమైన వాళ్ళు. ఎదురుగుండా ఉన్నంతసేపు క్రమశిక్షణ అంటూ కాల్చుకుని తింటారు. ఎప్పుడో జరిగిన వాటికి జాలి పడతారు. మీ పిన్నిగారి దగ్గర మీకు అప్పుడే చనువయిందా? చనువు అని కాదు. మా పిన్ని నన్ను తిట్టేది కాదు. ప్రతి పనికి తప్పు పట్టేది కాదు. బాల్యంలో పసి హృదయాలను గాయపరచడం చాలా తేలిక. నేను ఎవరినైనా క్షమిస్తాను గాని చిన్నపిల్లల్ని న్యూనతపరిచే వాళ్ళని క్షమించలేను. మీ గ్రాండ్ మదర్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసేవారా? ఒక విధంగా ఆవిడకు ఆంధ్ర అంటే చిన్నచూపు. తను తెలుగు గడ్డలో పుట్టిన, తెలుగు మాతృభాష అయిన తెలుగు భాష మీద చిన్నచూపు. ఇంగ్లీషు మీద చాలా గ్లామరు. అసలు ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరారని ఆవిడ ఉద్దేశం. మద్రాసులో చదువుకుంటేనే చదువు అబ్బుతుందని ఆవిడ అభిప్రాయం. మరి మీకు చదువు అబ్బిందే. ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి ఆ మాత్రమేనా అబ్బింది. ఇక్కడైతే ఇల్లు వీడి పారిపోయి ఉండేవాణ్ణి. అరుణ, తాతగారి దగ్గర మంచి లైబ్రరీ ఉంది, చూసావా? లేదు, చూడలేదు. ఈ మధ్య ఆ బుక్స్ అన్ని డొనేట్ చేశారని విన్నాను. ఆ రోజుల్లో ఆయన ఎప్పుడూ చదువుకుంటూ ఉండేవారు. నేను మా ఎంజీఎంని తప్పించుకునేందుకు ఆయన లైబ్రరీలో ఒక మూల నక్కి చదువుకుంటూ ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో తాతగారు నా కోసం చిన్నపిల్లల పుస్తకాలు తెప్పించేవారు, గ్రానీకి తెలియకుండా. తాతగారు మాట్లాడరు, కానీ ఆయన చాలా లోతైన మనిషి.
ఇన్ని తెలిసి ఇంత చదువుకున్నవారు అమ్మమ్మ గారు అలా అందరినీ పురుగులను చూసినట్లు చూస్తుంటే ఎలా సహిస్తున్నారో. నువ్వు శారిట్రాన్ జీవితం గురించి వినలేదా? మా తాతగారు కూడా లా బుక్స్, వేదాంత గ్రంథాలకు వెనక దాక్కుంటారు. నాలో పుస్తకాలు చదవాలన్న అభిలాష ఆయన వల్లనే కలిగింది. మీరు ఈ సంగతులు చెప్తుంటే మీ తమ్ముడి టేస్టు జ్ఞాపకం వస్తోంది. రాజాకి స్పోర్ట్స్ గురించి తప్ప ఇక ఏ విషయం మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా. ఇంటికి దూరంగా పెరిగిన మీలో ఇంతటి తృష్ణ, ఇంటి కప్పు కింద పెరిగిన మీ తమ్ముడికి స్పోర్ట్స్ తప్ప మరింకేమీ అక్కర్లేకపోవడం విచిత్రంగా లేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? మీ అమ్మమ్మ గారు మనిషిలో శ్రద్ధుంటే చదువు ఎప్పుడైనా వస్తుందని, చదువుకి ఆంధ్ర, మద్రాసు అన్న తేడా లేదని. నువ్వు పొరబడ్డావు. మా గ్రాండ్ మదర్ బంతి లాంటిది. నేలకేసి కొడితే పైకెగిరే తత్వం ఆవిడది. నేను మద్రాసులో తన దగ్గరుంటే ఐఏఎస్ అయి ఉండేవాణ్ణట. మా అమ్మ పెంపకం వల్ల ఆ కాలేజీలో రాటవుతానని ఆవిడ అభిప్రాయం అంటూ నవ్వాడతను. అరుణ వాచి చూసుకుంది. 1 గంట దాటింది. ఎండ చురుమంటోంది. బెంగుళూరులో 10 దాటితే సూర్యుడు చిటపటమంటూ ఉంటాడు. ఉదయం పూట బాగా ఉంటుంది గాని 10 దాటాక వాతావరణం అంత బాగుండదు. సాయంత్రం 4 నుంచి చల్లగా హాయిగా ఉంటుంది. పద, చాలా ఆలస్యమైంది. భోజనం ఉంటుందో లేదో. మన హోటల్కి వెళదామా లేక ఇక్కడెక్కడైనా తిందామా అడిగాడు రాజారావు. నా ఒళ్ళు చిరాగ్గా ఉంది. ముందు రూమ్కెళ్ళి స్నానం చెయ్యాలి అంది అరుణ నుదుటి పట్టిన చెమట తుడుచుకుంటూ. ఆ సాయంత్రం లాల్బాగులో తిరుగుతూ ఐస్ క్రీం కప్పులు కొనుక్కున్నారు. రాజారావు ఏవో అల్లరి కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఐస్ క్రీం కప్స్ కొనుక్కు తింటుంటే అరుణకి రాజా జ్ఞాపకం వచ్చాడు. బీచ్లో ఇలా ఐస్ క్రీం కొనుక్కొని కబుర్లు చెప్పుకుంటూ పొళ్ళు జివ్వుమనే ఐస్ క్రీం తినాలని ఎన్నిసార్లు అనుకుంది. ఆ కోరిక ఈనాటికి తీరింది. కానీ మనసులో ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. ఇదంతా తామిద్దరూ కలిసి నటిస్తోన్న ఒక మహా నాటకంలా అనిపిస్తోంది. ఈ నాటకానికి ఎప్పుడో తెరపడుతుంది. ప్రతి నాటకానికి తెరపడినట్లే దీనికి తెరపడాలి. ఎప్పుడు ఎప్పుడు పడుతుంది? ఆ రాత్రి అరుణని నైట్ షోకి కన్నడ సినిమాకి తీసుకువెళ్ళాడు రాజారావు. 8ంటికి రూమ్కొచ్చి భోంచేశారు. సినిమాకి వెళదాం అన్నాడు రాజారావు. అరుణకి వెళ్లాలని లేదు. పొద్దుట్నుంచి తిరిగి తిరిగి అలసిపోయినట్లుంది. తమ ఈ హోటల్ రూంలో తామిద్దరూ అపరిచితుల వలె సంచరించే బదులు సినిమాలోనో జనసమర్థమైన రోడ్డు మీదనో తిరుగుతున్నప్పుడు తమ మధ్యనున్న ఆ మంచుతెర తొలగినట్లుగా అనిపిస్తోంది. కబుర్లలో దీపాల కింద జనసమర్థం మధ్య తమ సమస్యలను మరిచిపోగలుగుతున్నారు. ఫోన్ చేసి టికెట్స్ ఉన్నాయో లేదో కనుక్కోండి. మధ్యాహ్నం కౌంటర్లో చెప్పి పెట్టాను. మేనేజర్ టికెట్స్ పంపాడు ఇందాకనే అన్నాడు రాజారావు. ఇతను అన్ని విషయాలు కనుక్కుంటాడు. అన్నింట్లోనూ ముందు జాగ్రత్త ఉంది. థియేటర్ దగ్గర 4 మూరల మల్లెపూలు కొన్నాడు రాజారావు. అతను తన చేతిలో పూలమాల ఉంచుతున్నప్పుడు అరుణ ఆ సంకేతంలో అర్థం వెతకపోయింది. అతను ఎడం చేత్తో చిల్లరందుకుంటూ కుడి చేతితో పూలందించాడు. చిల్లర మీద అతని దృష్టుంది. మల్లెలు పెట్టుకున్న తన మీద కాదు. ఆ మరనాడు రాజారావు కమర్షియల్ స్ట్రీట్లోని షాపు తిప్పాడు అరుణని. అరుణ వద్దంటున్న 2 చీరలు కొన్నాడు. కాటన్ వాయిల్లో చిన్న చిన్న పువ్వులున్నవి. అరుణ వద్దంటున్నా అతను వినిపించుకోలేదు. అతనికి నచ్చాయట. అందుకు కొన్నానన్నాడు. గవర్నమెంట్ ఎంపోరియం శాండిల్వుడ్ ఆయిలు, సోపులు, శాండిల్వుడ్లో రాధాకృష్ణుల బొమ్మ కొన్నాడు. పద్మకు ఎన్నాళ్ళనుంచో మంచి ప్రెజెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు కుదిరింది. ఫేస్ బాగుందా చూడు. ముఖం కళ్ళు బాగుండకపోతే బొమ్మందం చెడిపోతుంది. వేణువు ఊదుతున్న కృష్ణుని ముఖంలోకి పారవస్యంతో చూస్తోంది రాధ. రాధ అరమోడుపు కళ్ళల్లోని పారవస్యం, వేణుగోపాలుని కళ్ళల్లో కొంటెతనం. అన్యోన్యంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే పద్మ జంటకు ఈ కానుక చాలా సమంజసంగా ఉంది. ఇతను అందరి హృదయాలను చదవగలడు, ఒక్క తన హృదయం తప్ప అనుకుంది అరుణ. మైసూర్లో బృందావన్ గార్డెన్స్లో ఉన్న హోటల్లో దిగారు. చుట్టూ రమ్యమైన తోట. ఉదయం వేళ పక్షి కూజీతాలు మేలుకొలుపులు పాడుతుంటే అరుణ అలా పక్క మీద పడుకునుండేది, కళ్ళు తెరవకుండా. ఆ గదిలో తన పక్క మంచం మీద తన చేతికి అందేటంత చెరువులో తన భర్తున్నాడు. అందరూ ఆమోదించిన బాంధవ్యం. అందరి ఎదుట తనని స్వీకరించిన భర్త. సంఘం దృష్టిలో, చట్టం దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో, అందరి దృష్టిలో తాము భార్యాభర్తలు. కాని ఈ గదిలో 4 గోడల మధ్యన తామిద్దరూ అపరిచితులు. ఒకరికొకరు ఏమీ కారు. ఇద్దరూ స్ట్రేంజర్స్. ఎందుకిలా జరిగింది? ఒక్క ఉత్తరం, కోపంలో రాసిన ఒక ఉత్తరం ఇంతటి బాధని, కల్లోలాన్ని సృష్టిస్తుందా? అరుణ కళ్ళు తెరవకుండా నిద్రపోతున్నట్లు నటిస్తూ అతని ప్రతి కదలికను గమనించడం అలవాటు చేసుకుంది. గదిలో ఏరికోరి చేసుకున్న భార్య ఉందని, అందమైన నెచ్చెలుందని, తన పిలుపు కోసం ఎదురు చూస్తోందని అతనికి తెలీదా? తెలిసే నిర్లక్ష్యం చేస్తున్నాడా?
మైసూర్లో లలితమహల్ చూశారు. ఒక్కోసారి అనుకోకుండా అతని చెయ్యిని అందుకునేది అరుణ. ఆ మహల్లోని కళాఖండాల్ని చూస్తూ ఆ పారవస్యంలో అతని చెయ్యి పట్టుకున్నాననే స్పృహ కూడా ఉండేది కాదు. మైసూర్ రాజావారి ప్యాలెస్ చూద్దామని చాలా అనుకున్నారు. కానీ అనుమతి లభించలేదు. మీరెప్పుడైనా దసరా ఉత్సవాలకొచ్చారా? మైసూర్లో దసరా ఉత్సవాలు చాలా గొప్పగా ఉంటాయట అడిగింది అరుణ. ఒకసారి మా స్టూడెంట్స్ అందరం బయలుదేరాం. తీరా అంతా ఏర్పాటు చేసుకునే వాళ్ళకి ఆ ఏడు మైసూర్లో ఉండేందుకు స్థలం లేదన్నారు. హోటల్స్, సత్రాలు, టూరిస్టు సెంటర్స్ అన్నీ నిండిపోయి అన్నారు. అందుకని డ్రాప్ అయ్యాం. అదే ఆఖరి సంవత్సరమట. అంచేత విపరీతమైన క్రౌడ్స్ వచ్చాయన్నారు అన్నాడు రాజారావు. ఆదివారం రోజున బృందావన్ గార్డెన్స్లో రాత్రంతా ఫ్లడ్ లైట్లు వెలిగిస్తారు. ఆ రంగురంగుల దీపాల్ని, రంగులు ప్రతిఫలించే ఫౌంటైన్స్ని చూస్తూ చాలాసేపు తిరిగారు. హోటల్కొచ్చి సీటౌట్లో అర్ధరాత్రి దాకా కూర్చునున్నారు. దీపాల అలంకరణ రోజున చుట్టుపక్కల నుంచి చాలా టూరిస్ట్ బస్సులు వస్తాయి. బెంగళూరు నుంచి కూడా స్పెషల్ బస్సులు. ఆ దీపాల కాంతిలో అందరి ముఖాలు కొత్త కాంతితో వెలిగిపోతూ ఉంటాయి. మనం చూసిన ఈ స్థలాలు మన సినిమాల్లో చాలా చోట్ల వచ్చాయి కదూ అంది అరుణ. మన సినిమాల్లో ప్రేమికులు ఇక్కడ కలుసుకుని గొంతులు వేసి పాటలు పాడితే తప్ప ప్రేమఘట్టం పూర్తవదు. ఆ సినిమాల్లో ఉన్నంత అందంగా ఇక్కడ లేదు. నిజానికి బృందావన్ గార్డెన్స్ అంటే కలియుగ వైకుంఠం అనుకున్నాను. ఇక్కడ చూస్తే మామూలుగానే ఉంది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ ఇంతకంటే బాగుంటాయి. ఏదైనా రంగుల్లోనూ వెండి తెర మీదనూ గొప్పగా కనిపించడం సహజం. వాస్తవ జీవితంలో ఆ రంగులుండవు. తెర మీద కనిపించే అందము ఉండదు. వాళ్ళ నటన, కెమెరామెన్ చాకచక్యం ఈ రెండూ కలిసి ప్రేక్షకుల్లో ఒక కొత్త భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇక్కడ ఉండేవి అన్ని చోట్ల ఉండే పూల మొక్కలు, పచ్చగడ్డి అని, ఆ ఎగిరేవాళ్ళు డబ్బు పుచ్చుకుని ఎగురుతున్నారని అనుకున్నప్పుడు మనం చూసే సినిమాలు రంగుల కలలవ్వవు, ఉత్త బొమ్మలవుతాయి. ఆ ఆప్టికల్ ఇల్యూజన్ సినిమాల్లోనే కాదు, మామూలు స్టిల్ ఫోటోల్లో కూడా కలిగించొచ్చు. ఆగిపోయాడు. వాళ్ళు కూర్చున్న సిటౌట్లో దీపం వేసుకోలేదు. బృందావనంలోని రంగురంగుల ఫ్లడ్ లైట్స్, అందులో తిరుగాడే జనం స్క్రీన్ నీడల వలె కనిపిస్తున్నారు. ఆ ఫ్లడ్ లైట్ కాంతి సన్నగా అతనిపై పడుతోంది. అరుణకి ఆనాటి తమ ఫోటో జ్ఞాపకం వచ్చింది. కలర్లో తీసిన ఆ రెండు ఫోటోల్లో తను, రాజారావు సంతోషంగా సన్నిహితంగా కనిపించారు. వసంతపు ఎరుపు వర్ణం, బుక్క, గులాముల నీలి ఎరుపు వర్ణాలు తమ ముఖాల మీద, బట్టల మీద స్పష్టంగా కనిపించాయి. తమ కళ్ళల్లోని నవ్వు, అల్లరి అమ్మమ్మ గారికి కొత్త అర్థాలనిచ్చాయా? ఆమె ఆ దృశ్యంలో ప్రేమభావాన్ని చూడగలిగారు. నిజానికి ఆ క్షణంలో తామిద్దరిలో అటువంటి భావమే లేదు. రాజారావు ఆ ఫోటోని మనసులో ఉంచుకుని మాట్లాడుతున్నాడా? దూరాన ఎవరో సన్నగా ఫిడేలు వాయిస్తున్నట్లున్నారు. అరుణ చెవివొగ్గి వింది. ఎవరో రికార్డు ప్లేయర్ వేసినట్లున్నారు. టేప్ రికార్డు వేశారా? అది చౌడప్ప వైలెన్. అరుణ తన్మయంగా అంటోంది. బహుశా పక్క రూంలో ఎవరైనా వేసుకున్నారేమో. సన్నగా మంద్రస్వరంలో ఫిడేల్ నాదం. దూరాన రంగురంగుల దీపాలు. ఆ దీపాల వెలుగులో తుళ్ళిపడే నీటి జల్లులు. అరుణకి ఈ లోకంలో ఉన్నట్లు లేదు. చాలా బాగుంది కదూ! ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ నైట్ అంది అరుణ అతని వైపు తిరుగుతూ. డూ యూ అన్నాడు అరుణ వంక తమాషాగా చూస్తూ. నాకు నిద్రస్తోంది, వెళ్ళి పడుకుంటాను, గుడ్ నైట్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. తన మంచం మీద పడుకున్న అరుణకి వెంటనే నిద్ర రాలేదు. పద్మ పెళ్లిలోని వసంతం, బుక్కాగులం చల్లుకోవడం జ్ఞాపకం తెచ్చుకుంటోంది. ఇతను తన బుగ్గలకి ఎప్పుడు బుక్క రాశాడు? అతని తల మీద తను ఎప్పుడు వసంతం దెమ్మరించింది? తమ ప్రమేయం లేకుండా హాస్యంగా మొదలైన ఆనాటి వేడుక తామిద్దరి జీవితాల్ని తలకిందులు చేసింది. తామిద్దరిని నలుగురు దృష్టిలో ఒకటిగా చేసింది. కానీ తమ దృష్టిలో వేరుపరిచింది. కలయిక, వియోగం, వియోగం, కలయిక ఈ రెంటికి మధ్య ఎంత దూరం? ఒక్కోసారి దూరం లేదు, అతి సన్నిహితం. తను చేయి జాపితే చాలు అతను తనవాడు అవుతాడనిపిస్తోంది. మరుక్షణంలో అతను కొన్ని యోజనాల దూరంలో ఉన్నాడు. తన చేతికి అందడు అన్న నిస్పృహ కలుగుతోంది. పక్క మీద పడుకున్న అరుణకు కాలి బొట్నవేలి పక్కవేలు దురదగా ఉంది. కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంది. స్నానం చేస్తున్నప్పుడు మెట్టెల చుట్టూ నీరు చేరి అక్కడ వేళ్లు ఉరుసుకుని దురదలు పెడుతున్నాయి. అరుణ లేచి కూర్చుని మెట్టెలు తీయబోయింది. తీసి వేళ్ళకి క్రీం రాసుకుంటే తప్ప నిద్రొచ్చేటట్టు లేదు. 2-3 సార్లు ప్రయత్నించినా ఆ వెండి చుట్లు రాలేదు వేళ్ల నుంచి. ఒకసారి ఇలా వస్తారా? పిలిచింది అరుణ. బాల్కనీలోంచి సిగరెట్ వాసనొస్తోంది. అతను సిగరెట్ తాగుతున్నాడు కాబోలు. మనసు సరిగా లేనప్పుడు నిద్ర పట్టకపోతేనూ, కోపం వస్తేనూ సిగరెట్ తాగుతానని చెప్పాడొకసారి. ఈ రాత్రి అతని మనసు కూడా కలవరంగా ఉందా? అరుణ మళ్ళీ పిలిచింది. అతను లోపలికొచ్చాడు సిగరెట్ పారేసి. ఈ వేళ నుంచి ఈ చుట్లు రావడం లేదు.
చుట్ల కింద నీళ్ళిరుక్కుని దురదగా ఉన్నాయి అంది అరుణ. అతను నిశ్శబ్దంగా కోల్డ్ క్రీమ్ తీసుకొచ్చి 2 వేళ్లకు పట్టించి చుట్లు తీసేశాడు. ఒరుసుకున్న వేళ్ళని రాస్తూ, ఈ నాన్సెన్స్ నీకు కూడా పట్టిందా? వేళ్ళకి చుట్లు పెట్టుకోకు, వేళ్ళు చూడు ఎలా ఒరిసిపోయాయో అంటూ కోపంగా అన్నాడు. ఆ 2 వేళ్లకు క్రీమ్ పట్టించి రుద్దాడు. వద్దు, నేను రాసుకుంటాను, మీరు వెళ్ళండి. నాన్సెన్స్, నువ్వు పడుకో అన్నాడతను చిరాగ్గా. అరుణ పడుకుంది. ఈ దృశ్యం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? తమది అన్యోన్య దాంపత్యం అనుకుంటారు. భర్త చేత కాళ్ళు పట్టించుకుంటుంది అనుకుంటారు. అతను తన పాద దాసుడు అనుకుంటారు. తమది అన్యోన్య దాంపత్యమా? అరుణకి తెరలు తెరలుగా నవ్వొస్తోంది. వచ్చే నవ్వుని ఆపుకుంటోంది. ఒళ్ళంతా నవ్వు తెరతో కదులుతోంది. దేనికి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? అడిగాడు రాజారావు. ఏం లేదు, మీరు నా కాళ్ళు వదలండి అంటూ కాళ్ళు రెండు పక్కకు జరుపుకుంది. అతను మంచం మీద నుంచి లేచి మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అరుణ నవ్వు కన్నీళ్లుగా మారింది. ఆపుకున్నా ఆపుకోలేని దుఃఖం, ఏదో ఒంటరితనం, ఏదో వెలితి. మైసూర్లో ఉన్నప్పుడే ఒకరోజు టాక్సీలో నంది హిల్స్ కూడా వెళ్ళొచ్చారు. చాముండేశ్వరి ఆలయం దగ్గర చాలాసేపు గడిపారు. మైసూరు రాజావారి ప్యాలెస్లోంచి చూస్తే చాముండేశ్వరి ఆలయ గోపురం కనిపిస్తుందట. ప్రతినిత్యం ఈ ఆలయ గోపురాన్ని సందర్శించాలని రాజావారి పూర్వీకులు ఈ ఆలయాన్ని కట్టించారట. చాముండేశ్వరి ఆలయానికి ఎదురుగా కత్తి జుళిపిస్తోన్న మహిషాసురుడు. ఆ ఆలయం దాటి ఘాట్ రోడ్డమ్మట కొంచెం దూరం వెళితే నందికేశ్వరుడు. ఈ నంది విగ్రహం బ్రహ్మాండంగా కనిపించింది అరుణ కళ్ళకి. ఎంత పెద్ద విగ్రహమో, ఏకశిల మీద చెక్కారనుకుంటా అంది అరుణ. దీనికంటే లేపాక్షి బసవేశ్వరుడు పెద్ద విగ్రహం అంటారు. తంజావూరులోని నంది ఎంతకంటే పురాతనమైంది. మీరు చూసారా అని అడుగుతూ, లేపాక్షి బసవన్న లేచి రావయ్యా అంటూ కూన్రాగం తీస్తోంది అరుణ. పైకి పాడు, నేను వింటాను. అరుణ సన్నగా పాడింది. ఆ పక్కనే ఉన్న కొండ్రాయి మీద కూర్చుని. ఈ పాటలన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? అడిగాడు రాజారావు. నేను రేడియో ఆర్టిస్ట్నని మర్చిపోయారా? అడిగింది. కోర్స్, సారీ, పరధ్యానంగా అడిగాను. ఈ పాట నేను స్కూల్ ఫైనల్లో ఉండగా అనుకుంటా పాటల పోటీల్లో పాడాను. అది జ్ఞాపకం వచ్చి నేను కూడా పిల్లల ప్రోగ్రాంలో సంగీత పాఠంలో ఈ పాట నేర్పాల్సి వచ్చింది. అప్పుడు నేర్చుకున్నాను. అతను నంది విగ్రహం పక్కగా ఉన్న బండ మీద కూర్చునున్నాడు. ఈ విగ్రహంలో ఎంతటి మొండితనం ఉందో ఇతనిలో కూడా అటువంటి పట్టుదలే ఉంది అనుకుంది అరుణ. అతను నంది విగ్రహం వంక చూసి తనలో తాను నవ్వుకుంటున్నాడు. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అడిగింది పక్కనున్న గడ్డి పువ్వుని తుంపి చేతిలో పుచ్చుకుని అటు ఇటు తిప్పుతూ. ఈ బెంగళూరు, మైసూర్లలో గడ్డి పువ్వులు కూడా ఎంత బాగుంటాయి. ఆ రంగుల కలయిక, రకరకాల రంగులు. ప్రతి పువ్వు మా అందం చూడు, మమ్మల్ని చూడు అంటూ గర్వంగా తలెత్తి చూసే ఆ పువ్వుల్ని ఎన్నిసార్లు చూసినా అరుణకి తనివి తీరడం లేదు. రాజారావు అరుణ వంక చూస్తున్నాడు. ఆమె ప్రశ్న విననట్లు. అరుణ పింక్ కలర్ మైసూరు సిల్క్ చీర కట్టుకుంది. మామిడి చిగురు జరి అంచు, చీర రంగులో కలిసే బ్లౌజు. పచ్చని ఆ దేహవర్ణానికి ఈ పింక్ కలర్ సింపుల్గా నాజుగ్గా కనిపిస్తోంది. ఎందుకు నవ్వుకుంటున్నారు? మళ్ళీ ప్రశ్న. కిందటిసారి వచ్చినప్పుడు ఈ నంది విగ్రహం గురించి తమాషా కథ విన్నాను. అది జ్ఞాపకం వచ్చి అన్నాడు. ఈ నందికేశ్వరుడు చాముండేశ్వరి ఆలయానికి ఎంత దూరంగా ఎందుకున్నాడో తెలుసా? అడిగాడు. తెలీదు. ఆ చాముండేశ్వరి కూడా నీకు మళ్ళనే ముక్కు మీద కోపమంట, అందుకని. నాకు కోపమా? అడిగింది. నీ కోపం సంగతి నాకంటే ఇంకెవరికి తెలుసు? ఉత్తరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడా? పరమేశ్వరుడు పురుష సహజమైన బలహీనతతో చాముండేశ్వరి దేవికి తెలియకుండా చెంచిత దగ్గరకు వెళుతుండేవాడట ప్రతి రాత్రి. దేవతలకు కూడా ఇటువంటి మనోచాంచల్యం ఉందా? మనుషుల్ని చూసి దేవతలు, దేవతల్ని చూసి మనుషులు ఒకరి నుంచి మరొకరు చాలా నేర్చుకున్నారనుకుంటా. తర్వాత అడిగింది అరుణ. ఒక రోజున పరమేశ్వరుడు సూర్యోదయానికి పూర్వం చాముండేశ్వరి దేవుని చేరుకోలేకపోయాడట. గౌరీదేవి నందిని సాక్ష్యం అడిగిందట, నీ ప్రభువుని ఎక్కడికి తీసుకెళ్లావని. నంది ఎటూ చెప్పలేక చిన్న అబద్ధమాడగా చాముండేశ్వరి దేవికి కోపం వచ్చి, నీ ప్రభువుకి దూరంగా వెళ్ళిపో, అక్కడే ఆ కొండదారిలో ఉండిపో అని శపించిందట. అందుకని ఈ నంది తన ప్రభువుకి దూరంగా ఈ అడవి మార్గంలో ఉన్నాడట. ఇది మీరు కల్పించి చెప్తున్న కట్టు కదా, నేను నమ్మను. నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. పూరు నంది, పార్వతీ పరమేశ్వరులిద్దరూ రాజీ పడ్డారు గాని ఈ నందినే దూరంగా అట్టే పెట్టేశారు నవ్వుతూ అన్నాడు. అరుణకి ఈ కథ నమ్మాలో లేదో బోధపడలేదు. ఇది అతను ఆ క్షణంలో కల్పించి చెప్పినా అందు ఆది దంపతుల ప్రణయ కలహం, దాంపత్య జీవితంలోని చిలిపి కజ్జాలు ఇముడున్నాయి. తామిద్దరూ కూడా కొన్నాళ్ళకి ఆ ఆది దంపతుల వలె రాజీపడి ఉంటారా? అరుణ ఆలోచిస్తోంది.
నాకింకా 10 రోజులు సెలవుంది. ఎక్కడికి వెళదాం? ఢిల్లీ తీసుకెళ్ళనా? అక్కడ ఆల్ ఇండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. నాకెక్కడికి రావాలని లేదు. నా సెలవు వృధాగా పోతుంది. రాజమండ్రి తీసుకెళ్ళండి. మీ అమ్మగారి దగ్గర 4 రోజులు ఉండొద్దాం. ఆ పైన మీ దారి మీది, నా దారి నాది అంది అరుణ. మన దారులు వేరవడానికి వీల్లేదు. ఇట్ ఈజ్ టూ లేట్. దారులు ఒకటైపోయాయి. నీకు రాజమండ్రి రావాలనుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నీకక్కడ తోచదు. అమ్మ స్కూలుకెళ్ళిపోతుంది. ఇంట్లో ఒక్కదానివే ఉండాలి. పర్వాలేదు. వంట నేర్చుకుంటాను కాలక్షేపానికి. మనం 4 రోజులు తన దగ్గరే ఉండాలని ఆవిడకుండదా? ఉంటుంది. అయితే మద్రాసు వెళ్ళి ఒక రోజుండి రాజమండ్రి వెళదాం అంది అరుణ. నీ ఇష్టం అన్నాడతను.